వైద్య సేవలు అందిస్తుందని చెప్పారంటే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అని చెప్పక తప్పదు. అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఏ విధంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులు వీళ్ళ సమాజంలోని పౌరులకు అందరికి కూడా విద్యా వైద్య సదుపాయాలు కల్పింప చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటాయి. వాస్తవంగా ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీకు వైద్య కళాశాలలకు తోడు వైద్యాలయాల విస్తరణే కానీ లేక కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ భాగంగా ఏదైతుందో ఈ పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు ఇవన్నీ కూడా అందులో భాగంగా ఇవన్నీ ఎన్ని ఇచ్చినా కానీ ఏదైతుందో గ్రామ స్థాయిలో ఇప్పటికీ అత్యవసర పరిస్థితులలో ఆపదలో మనకు వైద్య సేవ అందింపజేయడానికి అందుబాటులో ఉండేది ఆర్ఎంపీ. అత్యవసర సమయం ఎట్లా 108 మన అత్యవసర సమయంలో 108 గుర్తు చేస్తాం. అంబులెన్స్ సర్వీస్ మనం ఇమీడియట్గా సత్వరమే సమీప ఆసుపత్రికి చేస్తుందని చెప్పి అట్లాగే మనకి ఇమీడియట్గా గ్రామ స్థాయిలో ప్రత్యేకించి ఏదైతుందో గ్రామ స్థాయిలో పల్లెటూళ్ళల్లో మనకి ఏ రుగ్మతన కానీ ఇమీడియట్ గుర్తుకొచ్చేది అక్కడ స్థానికంగా అందుబాటులో ఉండే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్. ఆ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ వచ్చి బట్టి ఆ రుగ్మత గుర్తించి అది ఏం బీమారి ఆల్మోస్ట్ 50% డయాగ్నోస్ ఏదైతుందో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ చేస్తారు. సో మీకు నెఫ్రాలజీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, ఇది యూరాలజీ ప్రాబ్లం ఉన్నది, ఇది న్యూరో ప్రాబ్లం ఉన్నది, ఇది మెడికల్ ప్రాబ్లం ఉన్నది. ఏ సమస్యను కానీ ఏదైతుందో ఒక 50% పైన మన ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ స్థానికంగా మనం గుర్తించి మీరు ఏ డాక్టర్ దగ్గర పోతే ఏ డాక్టర్ మీన్ ఏ ఫ్యాకల్టీ పోతే మీకు వైద్య సేవలు పొందగలుగుతారు. అది ఏ బీమార్ అనేది మన గైడెన్స్ ఇచ్చేది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్. కోవిడ్ సమయం లోపల ఏదైతున్నదో మీకు కుటుంబ సభ్యులు కూడా దూరం ఉన్నది. కోవిడ్ సమయం లోపల అయితే కుటుంబ సభ్యులు కూడా ఏదైతుందో కోవిడ్ సోకినటువంటి దూరం ఉండే పరిస్థితి ఉన్నాయి. అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఇవాళ బస్తీ దవాఖానాలే కానీ పల్లె దవాఖానాలే కానీ వచ్చినాయి. ఆర్ కమింగ్ నేషనల్ హెల్త్ మిషన్ కింద జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ కింద మీకు పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు వచ్చినాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా వల్లటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో అత్యధికంగా సేవలు కల్పిస్తుంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు అని చెప్పక తప్పదంటారు అధ్యక్ష. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ గారు ఏదైతుందో ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ గుర్తింపు కల్పించే విధంగా వాళ్ళకు ఒక శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పుడు ఏంటి సార్ ప్రాథమిక ఆరోగ్య చికిత్స అత్యవసరంగా ఏదైతుందో వైద్య సేవ చేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఆపరేషన్స్. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య చికిత్స చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో వాళ్ళు ఏదో కొంత సేవలు చేస్తుంటే వాటికి ఆటంకాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం ఇది ఎక్కడిది? మన ప్రొఫెసర్ కోదండం గారు ఏదైతుందో వారు అడ్రస్ ఉంది. నేనేమంటున్నా గత ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ఒక ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల శిక్షణ కార్యక్రమం వాళ్ళు ఇది నిలిపివేయడం జరిగింది. నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, ఈ ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణ కార్యక్రమాన్ని మీరు పునః ప్రారంభింపచేసి అది 3 మాసాల 6 మాసాల శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ సో దట్ దే కెన్ ఎక్స్టెండ్ దేర్ సర్వీసెస్. ఇవాళ కోవిడ్లో అధ్యక్ష కోవిడ్లో మన గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వైద్య సేవలు అందించింది ఎవరు అధ్యక్ష? ఇది ఆర్ఎంపీ పిఎంపీలు. అటువంటి ఆర్ఎంపీ పిఎంపీలను ఆటంకపరిచే విధంగా ఏదైతుందో మనం ఇబ్బందులు ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించడం సరైనది కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు కావాల్సినటువంటి ఒక మరి గుర్తింపు లభింప చేయబడే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని పునః ప్రారంభింపచేసి మరి వారికి తగు విధంగా భద్రత కల్పించాలని చెప్పని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం